యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇవ్వు నానమ్మా. ఇవ్వన్రా. నానమ్మ ఆగు. ఇవ్వు నానమ్మా, కొడతాను చూడు. డబ్బులు ఇవ్వు నానమ్మ. కొట్టినా డబ్బులు ఇవ్వను. నానమ్మ. ఈ విహారీ వీళ్ళని బాగానే ఆడుకుంటున్నాడు. నా భార్యనే కొట్టేంత పెద్దోడు అయ్యావరా? నీ భార్య కాదు, మా నానమ్మ. విహారీ, చిన్నంతరం పెద్దంతరం లేకుండా అవే మాటలరా? నేనేమన్నాను మమ్మీ? నానమ్మ నానమ్మ అన్నాను. అది తప్ప? తప్పుగా ప్రవర్తించింది కాకుండా ఎదురు సమాధానాలు చెప్తున్నావా? కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? అమ్మా శ్యామ, ఇప్పుడు ఏమైందని ఆవేశపడుతున్నావు? అత్తయ్య గారిని కొట్టడానికి వెళ్ళడం, మిమ్మల్ని తప్పుగా ప్రబోధించడం, ఇదంతా చూస్తుంటే ఆవేశపడక ఇంకేం చేయమంటారు మామయ్య గారు? వాణ్ణి తప్పు పట్టకమ్మా. పిల్లలతో ఇలా దాగుడు మూతలు ఆడుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. వీడు చిన్న పిల్లాడు. ఓ మాట తూలాడే అనుకో, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దమ్మా. అలా అనొద్దని నెమ్మదిగా చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి అత్తయ్య గారు? రోజు రోజుకి వీడి అల్లరికి మాటలకి హద్దే లేకుండా పోతుంది. చిన్నపిల్లలు చేసే పనులా వీడు చేసేది? లేదత్తయ్య గారు, వీడికి గడుస్తనం అబ్బుతోంది. అదే అలవాటైపోతే ఇక వీడు మన చేయి దాటిపోతాడు. ఇప్పటి నుంచే మనం భయపెట్టాలి. అమ్మా శ్యామ, వీడు చిన్నపిల్లాడమ్మా. బెదిరిస్తే భయపడతాడు తప్ప వాడి ప్రవర్తన మార్చుకోడు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇది వాడికి అర్థమయ్యేలా చెప్పమ్మా. ఎన్నోసార్లు కూర్చోబెట్టి ప్రేమగా నాన్న ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు అని, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు అని చెప్తూనే ఉన్నాను మామయ్య గారు. కానీ వీడు మాత్రం మునుపట్లాగే ప్రవర్తిస్తున్నాడు తప్ప మనం చెప్పేదేది పట్టించుకోవడం లేదు. 4 తగిలిస్తేనైనా వీడి బుద్ధి మారుతుందేమో. తాతయ్య. అబ్బా, ఏమి ఏడుపు నటిస్తున్నావురా? చూసారా మామయ్య గారు, చెయ్యి ఎత్తానో లేదో, ఎలా ఏడవడం స్టార్ట్ చేశాడో. సర్లే శ్యామ, వీడి ఇంకోసారి ఇలా చేయడు కదా నాన్న? విహారీ శ్యామ కొడుకు కాదని తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో. మేడం, నాకు స్కూల్లో ప్రైజ్ వచ్చింది మేడం. వనజాక్షి, వనజాక్షి. ఓ మీరా? అవును వనజాక్షి, మేమే. ఎలా ఉన్నావు? నా బతుక్కేమైంది? బాగానే ఉన్నాను. ఎప్పుడు లేంది ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారేంటి? మా కొడుకు ఫారెన్లో మాస్టర్స్ కోసం సీట్ వచ్చింది వనజాక్షి గారు. చాలా మంచి విషయం చెప్పారు. అది వినడానికి మంచిగా ఉన్నా భరించడానికి చాలా భారంగా ఉంది వనజాక్షి. ఒక్కసారిగా అంత మాట అన్నావేంటి? కొంపదీసి మీ కొడుకు ఫారెన్ వెళ్ళనన్నాడా ఏంటి? అదేం లేదు వనజాక్షి గారు, మా పరిస్థితి మీకు తెలిసిందే కదా. ఫారెన్ వెళ్ళాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. అంత మా దగ్గర లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ కొడుకు చాలా బాగా చదివి ఫారెన్ లో సీట్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతన్ని ఫారెన్ పంపించడం మీ బాధ్యత కదా. మీ ఇంటి పక్కనే ఉన్న ల్యాండ్ని మీకు అమ్మేద్దాం అనుకుంటున్నాం. దీనికే ల్యాండ్ అమ్మడం ఎందుకు? మీకెంత మొత్తం కావాలో అంత వడ్డీకి తీసుకోండి. వద్దండి,
వడ్డీకి డబ్బులు తీసుకున్నామంటే నెల నెల వడ్డీ కట్టలేక ప్రాణాలు పోతాయి. ఆ బాధ పడటం కంటే ఈ ల్యాండ్ అమ్మడమే బెటర్ అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు చెప్పింది కూడా కరెక్టే. ఇంతకీ ఆ ప్లాట్ ఎంత రేటుకు పోతుంది? మీకు తెలుసు కదండి, ఇప్పుడు ల్యాండ్కి విపరీతంగా డిమాండ్ ఉంది. మార్కెట్ రేట్ ప్రకారం ఒక 50 లక్షల దాకా పలుకుతుంది. 50 లక్షలా? అవును వనజాక్షి, అదే రేట్కు మీకు ఇస్తాం. అంత డబ్బంటే నా వల్ల కాదు. మీకు మార్కెట్ రేట్ కంటే ఒక 10 లక్షలు తక్కువ చేసి ఇస్తాం. చెప్తున్నాను కదండి, నా దగ్గర అంత డబ్బు లేదని. అత్యాశకు పోయి నా చేతులు నేను కాల్చుకోలేను కదా. సరే వనజాక్షి, నువ్వే ఒక మాట చెప్పు, ఎంత ఇస్తావు? మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ, నా మాట అయితే ఒక 25 లక్షలు ఇస్తాను. అంత తక్కువ? నా దగ్గర అంతే ఉంది. మీకు నచ్చకపోతే వేరే వాళ్ళకి అమ్ముకోండి. దాన్ని ఎవరైనా కొంటామన్నా నువ్వు కొన్నిస్తావా? నీ పేరు చెప్తే అంత ధైర్యం ఎవ్వరూ చేయరు. అందుకే డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చాం. మా కొడుకు భవిష్యత్తుని, మా బాధ్యతని మీ చేతుల్లో పెడుతున్నాం. కొంచెం చూసి చెప్పండి వనజాక్షి గారు. మీరెంత బతులాడినా నా దగ్గర 25 లక్షల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేదు, ఇవ్వలేను. అలా అయితే చెప్పండి, కొంటాను. ఇలా మొండికేస్తే ఎలా వనజాక్షి గారు? నేనేవి నా ఇంట్లో నిలువున్న డబ్బుతో మీ ప్లాట్ కొందాం అనుకోవడం లేదు. నేను కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి మీకు ఇవ్వాలి కదా. ఇంత అవసరం ఉన్న మీరే వడ్డీకి డబ్బులు తీసుకున్నప్పుడు, అలాంటిది నేను మీ గురించి, మీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి వడ్డీకి తేవడానికి కూడా సిద్ధపడ్డాను. నా బాధ కూడా కొంచెం అర్థం చేసుకోండి. మీకు ఇష్టమైతేనే ఇవ్వండి, బలవంతమైతే ఏమీ లేదు. డబ్బు కోసం కొన్నిసార్లు మనిషి ప్రాణాన్నే వెలగట్టాల్సి వస్తుంది. అలాంటిది ఈ ల్యాండ్ ఎంత? సరే, మీ ఇష్టం కానివ్వండి. అంటే 25 లక్షలకి మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటున్నాం వనజాక్షి. నువ్వు అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకుందామంటే అప్పుడే వస్తాం. సరే, డబ్బులు అరేంజ్ అవ్వగానే నేను మీకు చెప్తాను. వీలైనంత తొందరగా చెప్పండి. ఫారిన్ వెళ్ళడానికి కొన్ని రోజుల టైం ఉంది. అలాగే. పద. నాకెంత అదృష్టం ఉంటే 50 లక్షలకి రావాల్సిన ప్లాటు 25 లక్షలకే వస్తుంది. వాళ్ళకి డబ్బులు ఇస్తానని మాట అయితే ఇచ్చాను, కానీ ఇంత అర్జెంటుగా 25 లక్షలు ఎలా అరేంజ్ చేయాలి? ఐశ్వర్య. 25 లక్షలా? అవును మేడం, జస్ట్ 25 లక్షలే. ఎందుకు? మా ఇంటి పక్కనున్న ఒక ప్లాటు బేరానికి వచ్చింది. నిజానికి దాని విలువ 50 లక్షలు ఉంటుంది. కానీ వాళ్ళకి అమ్మాల్సిన అవసరం, అందుకే 25 లక్షలకే ఇస్తానంటున్నారు. మీకు తెలుసు కదా మేడం, వనజాక్షి లాంటి బంపర్ ఆఫర్లు వచ్చినప్పుడు వదులుకోదని. అయినా వాళ్ళు సగానికి సగం తక్కువ రేటుకి ఎలా ఇస్తున్నారు? చెప్పాను కదా మేడం, వాళ్ళ అవసరం. అవసరం బట్టి మనుషుల విలువైన, ఆస్తుల విలువైన అలా తగ్గిపోతూ ఉంటాయి. వాళ్ళ కొడుకు ఏదో ఫారెన్ వెళ్ళడానికి అర్జెంటుగా డబ్బు అవసరం పడిందట. అందుకే అంత తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ నేను ఇవ్వలేను. అదేంటి మేడం? అదేంటేంటి? నువ్వు 25 లక్షలు అడగగానే ఇవ్వడానికి నా దగ్గర చెట్లకి డబ్బులు ఏవైనా కాస్తున్నాయా? చెట్లకి కాయకపోవచ్చు, కానీ ఫ్యాక్టరీలో పుడతాయి కదా. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టు మీకు డబ్బులకి కొదవేంటి మేడం? ఒక పని చేస్తాను, ఆ 25 లక్షలు వాడికి నేనే ఇచ్చి ఆ ఫ్లాట్ నేనే తీసుకుంటాను. ఏమంటావ్? మేడం, నా కడుపు కొట్టుకోండి మేడం. నీకు కమిషన్ ఇస్తానులే. మేడం, నేను బిజినెస్ చేసుకునేదాన్ని కదా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ని కాదు కదా. ఆ ప్లాట్ కొనుక్కుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది మేడం. అంటే కాస్త కూస్త అది నాకు అవసరం పడుతుందని. అయినా మీకు అదెందుకు మేడం? ఇలాంటి చిన్న చిన్న ప్లాట్లు కొంటే మీ రేంజ్ తగ్గిపోతుంది మేడం.
ఐశ్వర్య గారేంటి ఇలాంటి ప్లాట్లు కొంటున్నారేంటా అని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. సమాజం ఎలా అనుకుంటే మనకెందుకు? మనకి లాభం వస్తుందా లేదా అనేది చూసుకోవాలి, అంతే. ఇదేంటి ఇలా జిడ్డులా మాట్లాడుతోంది? నాతో ఆడుకుంటుందా లేదా నిజంగానే ఆ ప్లాట్ కొనాలనుకుంటుందా? ఏమంటావ్? అదే అంటాను మేడం. ఈ ఒక్కసారికి నా మాట మన్నించి 25 లక్షలు ఇవ్వండి మేడం. మీరు ఎలాగో నాకు పనులు చెప్తూ ఉంటారు కదా, మీరు చెప్పిన పనులు చేస్తూ ఆ 25 లక్షలు తీర్చేస్తాను. ఏంటి, నేను చెప్పిన పని చేసి 25 లక్షలు తీర్చేస్తావా? అంటే తిరిగివ్వవా? నువ్వు అడుగుతుంది అప్పుగా కాదా? ఊరుకోండి మేడం, మీకు నాకు మధ్య రుణానుబంధం ఏంటి? సాయానికి సాయం అన్నట్టు పోదాం. అవసరమైతే మీకు 4 పనులు నేను ఎక్కువ చేసి పెడతానులేండి. ఎన్ని పనులు చేసినా 25 lakhs అంటే టూ మచ్. నేనింకా నువ్వు అప్పుగా అడుగుతున్నావేమో అనుకున్నాను. ఇలా అయితే అసలు ఇచ్చే ప్రసక్తే లేదు. మేడం అలా అనకండి మేడం. అయినా నువ్వు ఎప్పుడో చేసే పనులకి నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వడమేంటి? నువ్వప్పుడు చేస్తావో లేదో? చేస్తాను మేడం. అసలు నీ అవసరం పడుతుందో లేదో? ఇప్పటిదాకా కాళ్ళు పట్టుకున్నాను, ఇప్పుడు జుట్టు పట్టుకోవాలి, అప్పుడు గాని వెందు. మేడం మీరు నాకు 25 లక్షలు ఇవ్వాల్సిందే. ఏంటి ఆర్డర్ వేస్తున్నావా? ఎస్, మనీ ఆర్డర్. ఇచ్చేయండి మేడం, ఇచ్చేసేయండి. 25 లక్షలు ఇచ్చేసేయండి. ఏయ్, పిచ్చిగా నెక్కిందా ఏంటి? నీ డబ్బులేవో నా దగ్గర ఉన్నట్టు మాట్లాడుతున్నావు. మేడం ఇంత చర్చ అనవసరం మేడం. చిన్న విషయాన్ని పెద్ద చేసుకోకండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవడం ఏంటి? అరే డబ్బులు ఇవ్వండి మేడం. ఏయ్, మొహం పొగలగొడతాను. నా మీద వాయిస్ రేస్ చేస్తున్నావేంటి? ఇక్కడ వాయిస్ రేస్ చేసినా పర్వాలేదు మేడం. బయటికెళ్ళి ఇదే సౌండ్ అక్కడ చేస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి జైల్లో కూర్చుంటారు. జైల్లో కూర్చోవడం ఏంటి? మీరు పిల్లల్ని మార్చిన విషయం నేను అఖిల్ శ్యామకి చెప్పాను అనుకోండి, ఏం జరుగుతుంది? అలాగే ఇటువైపు పూర్ణకి చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపు అనుకుంటారో బుజ్జగింపు అనుకుంటారో మీ ఇష్టం. నేను అడిగిన డబ్బులు నాకు ఇచ్చారా? సరే సరే, లేదంటే నువ్వు చేసింది మొత్తం కూడా పూసగుచ్చినట్టు పోలీస్ స్టేషన్లో చెప్తా. ఏ వనజాక్షి, ఇది కరెక్ట్ కాదు. అయ్యో, ఎందుకు మేడం అలా మాట్లాడతారు? నేను మీతో నెయ్యం కోరుకుంటుంటే మీరు కయ్యానికి కాలు దూవుతున్నారు. మీరు బాగుంటే నేను బాగుంటాను, నేను బాగుంటే మీరు బాగుపడతారు. అందుకే చెప్తున్నా, జస్ట్ 25 లక్షలు. ఒక్క వారం టైం ఉంది, ఈలోపు రెడీ చేసేయండి. ఉంటాను మేడం. ఇదేంటి ఇంత జలక్కిచ్చింది? పెరటి ముక్క వైద్యానికి పనికిరాదు, కానీ పెంపుడు కుక్క మనల్ని కరుస్తుంది అంటే ఇదేనేమో. ఇన్నాళ్ళు నేను వేసిన బిస్కెట్ల కాసపడే కుక్క ఈరోజు నా మీద మురుగుతుంది. ఏం చెయ్యాలి దాన్ని? ఈ ఐశ్వర్యని బ్లాక్మెయిల్ చేస్తుందంటే
అది చాలా తెగించుంటుంది. అలా అని అది చెప్పినట్టు వింటే మళ్ళీ మళ్ళీ మురగడం స్టార్ట్ చేస్తుంది. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు ఈ వనజాక్షికి ఏదో ఒక మందు వెయ్యాలి. వేస్తాను. కన్నయ్య, ఏంటి టీచర్? ఇదిగో ఈ పాంప్లెట్ తీసుకోనన్నా. ఇదేంటి టీచర్? పేద పిల్లలకి బంగారు భవిష్యత్తునివ్వడానికి తోడ్పడుతుంది. చదువుకోవాలనే తపనుండి ఇంటి పరిస్థితులు సహకరించిన వాళ్ళకి కార్పొరేట్ స్కూల్లో చదివే అవకాశం కల్పిస్తుంది. కార్పొరేట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూలా టీచర్? అవును కన్నయ్య. అందులో చదవాలంటే చాలా డబ్బు కావాలి కదా టీచర్? అందుకే కదా నాన్న, పేద పిల్లలకి ఈ సంస్థ ఒక గొప్ప ఆపర్చునిటీని వాళ్ళ ముందుకు తీసుకొచ్చింది. ఈ సంస్థ వాళ్ళు చిన్న స్కూళ్లలో చదివే పిల్లలకి ఒక ఎగ్జామ్ పెడతారు. వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఫ్రీగా జాయిన్ చేసుకుంటారు. నువ్వు చాలా బాగా చదువుతావు కదా కన్నయ్య. దీనికి ఫీజు 500 రూపాయలు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ విషయం మీ అమ్మతో చెప్పి అప్లికేషన్ ఫీజు కట్టించి పరీక్ష రాయి. ఖచ్చితంగా నీకు సీట్ వస్తుంది. అలాగే టీచర్. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది కన్నయ్య. సరే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. బాయ్ టీచర్. చిచి, ఇదేం మాయరోగమో ఏంటో. నీకెన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా బుద్ధి రాదు. కన్నయ్య పెద్దవాడవుతున్నాడు. వాడి భవిష్యత్తు గురించి ఆలోచించైనా నువ్వు ఈ తాగుడు మానేయచ్చు కదా. నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు తప్ప ఈ ఇంటి బాగోగులు ఎప్పుడు పట్టించుకో. మేడం గారికి మందు తాగితే అస్సలు నచ్చదు. తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకో. ఈ విషయం మనసులో పెట్టుకుని ఇప్పటికే నన్ను కన్నయ్యని చిన్న చూపు చూస్తున్నారు. మేడం గారు మంచి మనసుతో ఇప్పుడు ఈ కూడైనా పెడుతున్నారు. నువ్వు ఇలాగే తాగుతూ ఆఖరికి ఈ కూడు కూడా దొరకకుండా చేసేలా ఉన్నావు. అమ్మా, రానన్నా. ఏంటన్నా, ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? పరీక్షలో మంచి మార్కులు వచ్చాయా? మరి లాస్ట్ వచ్చాడు అనుకుంటా, అందుకే ఆడి మొహం పట్టాన ఆనందంతో ఉంది. ఎంతైనా నా కొడుకు కదా. ఇక ఆపండి మీరు. ఏమైంది నాన్నా? ఇదేంటి నాన్నా? నా భవిష్యత్ అమ్మా. ఏంట్రా? ఓ, నువ్వు ఇంటికి ఆసరాగా ఉందా అనుకొని పనిలో చేరడానికి ఫిక్స్ అయ్యావా? అదేం కాదు నాన్న, నేను పెద్ద స్కూల్లో చదివే అవకాశం వచ్చింది. అవునా కన్నయ్య? అవునమ్మా. చిన్న స్కూల్ పిల్లలకి ఒక పరీక్ష పెడతారంట. అవునా? అందులో ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు ఫ్రీగా చదివిస్తారంట. మా నాన్నే నా బంగారు తండ్రి. నువ్వెంత బాగా చదువుతున్నావో తెలుసా? కానీ కానీయా? కానీ ఏంటి బంగారం? అమ్మా, ఆ పరీక్ష రాయాలంటే ముందు అప్లికేషన్ పెట్టాలమ్మా. ఆహా, అదే ఉంది నాన్న, ఇప్పుడే పెట్టేద్దాం. అందుకు ముందుగా మనం ఒక 500 రూపాయల ఫీజు కట్టాలి. 500? ఒరే కన్నయ్య, ఇదంతా మోసం రా. మోసం కాదు నాన్న, నిజం.
మా టీచర్ చెప్పారు. పూర్ణ, నువ్వైనా అర్థం చేసుకోవే. ఇదంతా డబ్బు కోసం వాళ్ళు ఆడే నాటకం. మనం పేదవాళ్ళం కదా పూర్ణ. మనకి కొత్త కొత్త ఆశల్ని చూపించి వాళ్ళ బుట్టలో వేసుకుంటారు. ఫ్రీ అనగానే 500 కదా అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా అప్పో సప్పో చేసి అప్లికేషన్ కట్టేస్తాం. వాళ్ళు ఆ డబ్బులనేమో నొక్కేస్తారు. ఆ తర్వాత మనల్ని నమ్మించడం కోసం పరీక్ష పెడతారు. కానీ సీటు మాత్రం ఎవరు పూర్ణ? అందరూ మీలాగే ఉంటారనుకోకండి. మంచివాళ్ళు, నలుగురికి సాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయ్యో పూర్ణ, నన్ను నమ్మకపోతే నమ్మకపోయా, కానీ వాళ్ళని నమ్మి మోసపోవద్దు అంటున్నాను. ఇప్పుడైనా ఈడు పరీక్ష రాస్తే ఒరిగేదేంటి? ఇప్పుడు చదువుకున్న స్కూల్లో బాగానే చదువుతున్నాడు కదా, అక్కడే చదువు నువ్వు. ఇక మీరు చెప్పింది చాలు, ఆపండి.